ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 27. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ప్రభువైన యేసు క్రీస్తు మన పరలోక ప్రధాన యాజకుడు. ఆయన జత పనివారంగా అక్కరలోనున్న ప్రజల నిమిత్తం మనం ప్రార్థించవలసి ఉన్నది. మహిమపరచబడిన ప్రభు యొక్క స్వరూపమును గురించి ప్రకటన 1వ అధ్యాయంలో ఇవ్వబడినది. అది ఎలాగున మనం శక్తివంతమైన విజ్ఞాపన పరిచర్యను చేయగలమో మనకు బోధించును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14లో ఆయన తలయు ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను అని చదువుదుము. తెల్లని వెంట్రుకలు ఆయన పరిపూర్ణ పరలోక దైవిక జ్ఞానమును గురించి మాట్లాడుచున్నవి. ఆయన సమస్తమును ఎరుగును. ఆయన మన తలంపులు, మన పతనములు, మన శోధనలు, మన పేర్లు, మన సమస్తమును ఎరుగును. ఏదియును ఆయనకు మరుగై ఉండదు. ఆయన జ్ఞానము పరిపూర్ణమైనది. ఆయన విషయములను ఆరంభము నుండి ఎరుగును. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. కావున మనము ఆయన పరలోక జ్ఞానమును కోరుకొనవచ్చును. పైనుండి వచ్చు ఆ జ్ఞానమును కలిగి ఉండటం ద్వారా మనము ప్రజల అక్కరలు, పాపములు, సమస్యలు మరియు హద్దుబాటులను ఎరిగి దాని ప్రకారం ప్రార్థించగలము. మనము విశ్వాసము ద్వారా, ప్రభువా, నీవు నా పరలోక జ్ఞానము, ఫలాని వారి అక్కరను తెలుపుము అని మనము చెప్పవలసి ఉన్నది. అప్పుడు జ్ఞానయుక్తంగా ప్రార్థించగలము. మీ యొక్క విజ్ఞాపన ప్రార్థనల ద్వారా అనేకులు బలపరచబడి ప్రోత్సహించబడుదురు. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14లో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నట్లు చదువుదుము. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9లో తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది అని చదువుదుము. ప్రభువు మనలో ప్రతి ఒక్కరిని చూడగలడు. ఆ సమయంలో హింసను బట్టి విశ్వాసులు చెదిరిపోయిరి. వారు కొండలలోనూ గుహలలోనూ దాగుకొనిరి. ప్రభువు వారి అక్కరను ఎరిగిన వాడై వారి పక్షముగా పనిచేయుచుండెను. ఒకవేళ మనం ఒంటరి ప్రదేశమునకు బదిలీ చేయబడినప్పటికీ ఆయన నేత్రములు మనలను చూడగలుగును. ఆయన మన పరిస్థితిని, మన అక్కరలు, మన శోధనలు, మన పతనములను చూచును. ఆయన మనకు సహాయం చేయుటకు అంతటా సంచరించుచు మన అక్కర కొలది మనకు సహాయము చేయును. కలత చెందవలసిన అవసరత మనకు లేదు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఎంతో ప్రకాశించుచున్నవి. మనలను పరిశుద్ధంగా ఉంచుటకు ఆయన అంతటా సంచారము చేయుచున్నాడు. అగ్ని ద్వారా పవిత్రతను, వేడిమిని, వెలుగును పొందగలము. ప్రభువు, నా ప్రజలు ఎక్కడ ఉన్నారో నేను ఎరుగుదును. వారు గుహలలో దాగుకొని ఉన్నను వారిని చూడగలను. వారికి సహాయం చేయుటకే అంతటా సంచరించుచున్నాను అని చెప్పుచున్నాడు. ఆయన దావీదు మరియు అతనితోనున్న 400 మంది పక్షముగా పనిచేసి వారి అక్కరలన్నింటినీ తీర్చెను. అదే రీతిగా ఏలియా బదరీ వృక్షం క్రింద ఉన్నప్పుడు అతనికి సహాయం చేసెను. మనము ఆయన యందు సంపూర్ణముగా నమ్మకముంచినప్పుడు ఆయన కన్నులు మన నిమిత్తం అంతటను సంచరించుచున్నవి గనక ఆయన మన అక్కరలన్నింటినీ తీర్చును. 3వదిగా, ఆయన పాదములు మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. పరిశుద్ధ గ్రంథములో ఇత్తడి దేవుని తీర్పుకు గుర్తుగా ఉన్నది. మన పాప జీవితమునకు సాతానే బాధ్యుడు. ప్రభువైన యేసు క్రీస్తు శిలువపై సాతానును ఓడించెను. ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానముల ద్వారానే సాతానును జయించెను గాని అద్భుతములు లేక ప్రసంగముల ద్వారా కాదు. సాతాను ఆయనను మడమ మీద కొట్టెను మరియు అదే మడమతో ఆయన సాతాను తలను చితకద్రొక్కెను. ఇత్తడి వంటి పాదముల ద్వారా ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నీవు సాతానును ఓడించవలనని కోరిన ఎడల అద్భుతములు లేక సూచనలు లేక దర్శనముల ద్వారా జయించలేవు. కేవలము
నా మరణము ద్వారానే నీవు వానిని జయించగలవు. ప్రభువు మన పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచునని నమ్ముట ద్వారా సాతానును ఓడించగలము. పాపములో ఉన్న వారి నిమిత్తము కూడా అదే విజయమును కోరుకొనవచ్చును. మనం ఇట్లు చెప్పవచ్చును: యేసుక్రీస్తు ప్రభువా, నీవు నా తల్లి కొరకు, నా సహోదరులు, నా సహోదరులు, నా స్నేహితుల కొరకు మరణించితివి. దయచేసి ఫలాన్ని వారిపై కనికరం చూపుము. వారి ఆత్మలను రక్షించి వారి పాపములను క్షమించుము. ఆ రీతిగా అక్కరలో ఉన్న వారి నిమిత్తం విజ్ఞాపనము చేసి శిలువ యొక్క విజయమును కోరుకొనగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.